తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, కల్తీ నెయ్యి కేసులో విచారణపై తాజా సమాచారం ఏంటి? శర్మ, తిరుమల శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనపై సిబిఐ నేతృత్వంలోని సిట్టు తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని నిందితులను అరెస్ట్ చేసింది. తొలుత కేసు నమోదు చేసిన సమయంలో 15 మందిపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత విచారణలో భాగంగా మరో 9 మందిని నిందితులుగా చేర్చిన సిట్టు తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేస్తూ ఈ కేసు దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తొలి వ్యక్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అరెస్ట్ చేసిన సిట్ అధికారులు మరో 7 మంది టీటీడీ ఉద్యోగులను దీంట్లో నిందితులుగా చేర్చింది. ఈరోజు తిరుపతి నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్టు ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఈ మెమో మేరకు 11 మందిని నిందితులుగా చేర్చింది. దీంతో ఈ కల్తీ నెయ్యి కేసులో నిందితుల సంఖ్య 36కు చేరింది. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. మరో 26 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈరోజు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ప్రత్యేక మెమోలో 7 టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ప్రొక్యూర్మెంట్ అంటే కొనుగోలు విభాగానికి జనరల్ మేనేజర్గా పనిచేసిన వ్యక్తులతో పాటు నెయ్యి కొనుగోలుకు సంబంధించి సరఫరా దక్కించుకున్న గుత్తేదారుల పరిశ్రమలకు వెళ్లి ఆ ప్లాంట్లను తనిఖీ చేయాల్సిన డైరీ నిపుణులను 4 చేర్చింది. ఈ 7 టీటీడీ ఉద్యోగుల్లో కొంతమంది ఇప్పటికే రిటైర్ అయ్యారు, మరికొంతమంది విధుల్లో ఉన్నారు. వీరిలో ప్రధానంగా జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ, అదేవిధంగా డిప్యూటీ ఏవోగా పనిచేసిన నటేష్ బాబు, మరోవైపు ఎస్వి గోశాల డైరెక్టర్గా పనిచేస్తూ ఇటీవలనే సస్పెన్షన్కు గురైన హరినాథ్ రెడ్డి కూడా వీరిలో ఉన్నారు. 11 మందిలో 3 జీఎంలు, మరో 1 డిప్యూటీఓ, అదేవిధంగా మిగిలిన 3 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. వీరందరూ అక్రమాలకు పాల్పడుతూ కల్తీ నెయ్యి సరఫరాకు అనుమతించిన సమయంలో వేల రూపాయలు సంస్థల నుంచి లంచాలు తీసుకున్నట్టు కూడా ఈ మెమోలో వివరించింది సిట్టు. శర్మ.